విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్షాప్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. విజయవాడలో వరద క్రమంగా బయటపడుతుంది. ఎగువన బుడమేరు కాలువకు గండ్లను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేయడంతో విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా క్రమంగా బయటపడుతూ ఉన్నాయి. విద్యాధరపురంలో చూస్తే కనుక నిన్నటి వరకు కూడా నీటిలోనే మునిగి ఉన్నటువంటి ఇటు ఆర్టీసీ వర్క్షాప్ కావచ్చు, ఆర్టీసీ డిపో విద్యాధరపురం తదితర ఈ ప్రాంగణం అంతా కూడా క్రమంగా నీరు తగ్గుతూ వస్తుంది. నీరు తగ్గడంతో ఇక్కడ లోపల బస్ డిపోలో కావచ్చు, అలాగే వర్క్షాప్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. విద్యాధరపురం డిపోలో 40 బస్సులు లోపల చిక్కుకున్నాయి. వీటిని బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇది సంబంధించి ఆర్టీసీ పరంగా ఎంత నష్టం వాటిల్లింది, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేస్తున్నటువంటి విషయాన్ని మనతో తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా డిపిటిఓ దానం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వరద వల్ల మనకు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఆర్టీసీకి ఎంత నష్టం వాటింది, ఏ డిపోలు నీట మునిగాయి, దీనికి సంబంధించిన వివరాలు? పోయిన ఆదివారం కురిసినటువంటి హెవీ రైన్స్ మరియు తర్వాత బుడమేరకు వచ్చిన వరదల వల్ల మనకి ఎన్టీఆర్ జిల్లాలో విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం డిపోలు నీటిలో మునిగినాయి. ప్రస్తుతం విద్యాధరపురం డిపోలో 5 అడుగుల వరకు నీరు ఉన్నది వరదలు వచ్చినప్పుడు. ఈరోజు అది పట్టడం వల్ల గ్యారేజ్లో సుమారు ఒక 30 బస్సులు ఉండిపోవడం వల్ల ఆ బస్సులని బయటకు తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాటిని బయటకు తీసి రిపేర్ చేసి ఆపరేషన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు 4 లక్షల కిలోమీటర్లు ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. సుమారు 4 కోట్ల రూపాయలు ఆదాయం కూడా మనం నష్టపోయాం. సార్, ఇప్పుడు బస్సులు లోపల డిపోలను చిక్కుపోయాయి కదా, వాటిని బయటికి తీసుకొచ్చేందుకు ఎట్లా చేస్తున్నారు సార్? అంటే బస్సులు బయటకు వచ్చే పరిస్థితి ఉందా, లేదా క్రేన్లతో తీసుకొస్తున్నారు? ఎన్ని క్రేన్లు వినియోగిస్తున్నారు? వాటి పరిస్థితి ఎలా ఉంది? డిపో నుంచి బయటికి బస్సులు తీసుకురావడానికి మనం క్రేన్ సహాయంతో తీసుకొస్తున్నాము. ఎందుకంటే వాటిని వెంటనే స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు, బ్యాటరీస్ అన్నీ పాడై ఉంటాయి, తర్వాత హైడ్రోలాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల క్రేన్ సహాయంతో బయటకు తీసుకొచ్చి వాటిని రిపేర్ చేసి ఆపరేషన్లో పెడతాం. బస్సులు పనిచేసే పరిస్థితి ఉందా సార్? ఎట్లా ఉంది వాటి పరిస్థితి? ఎలా ఉంది? వాటిని రిపేర్ చేయాలి. రిపేర్ చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్లో పెట్టగలుగుతాం. ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? అంటే సుమారుగా ఇప్పుడు లోపల ఉన్న 10 బస్సులు బయటకు తీసుకొచ్చి వాటిని రిపేర్ చేసి చేయడానికి సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. 30 బస్సులు. అంటే ఇవి పనిచేస్తే సార్, ఒకవేళ రిపేర్ అవుతే పనిచేస్తారు, ఒక రిపేర్ కాని పక్షంలో వాటి పరిస్థితి ఏంటి? రిపేర్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఆపరేషన్లోకి వస్తాయి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే బాగా చెడిపోతే మనం దాన్ని స్క్రాప్ రూపాయలలో పెడతాము. ఈ ప్రాంగణం చూస్తే విద్యాధరపురంలో చాలా కీలకమైనటువంటి కార్యాలయాలు కూడా ఉన్నాయి. వీటి పరిస్థితి ఎలా ఉంది సార్? వాటిలో ఎంత నష్టం ఉంటుంది? సో ఇక్కడ విద్యాధరపురంలో మన డిపోతో పాటు పక్కనే టైర్ షాపు, అలాగే వర్క్షాపు, జోనల్ వర్క్షాపు, ట్రైనింగ్ కాలేజీ, తర్వాత హాస్పిటల్ అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటర్లో మిగిలిపోయినాయి. వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. న్యూ వెహికల్ యార్డ్లో కొన్ని వెహికల్స్ కూడా నీట మునిగినాయి. వాటిని కూడా వాళ్ళ ముందు రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదే మొత్తంగా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ఆర్టీసీకి మొత్తంగా ఎంత మేర నష్టం వాటి నుంచి ప్రాథమికంగా అంచనా వేశారు? అంటే ప్రాథమికంగా జిల్లా వ్యాప్తంగా ఆపరేషనల్గా లాస్ సుమారు 4 కోట్ల రూపాయలు ఉంది. ఇది బస్సులు తిప్పలేకపోవడం వల్ల. ఇంకా మెటీరియల్స్ కానీ అలాగే బస్సులు కానీ అవి రిపేర్ చేసిన తర్వాత కానీ మనం ఒక ఎస్టిమేషన్కి రాలేము. అది ఆపరేషనల్ లాస్ అయితే సుమారు 4 కోట్ల రూపాయలు ఉంది. సార్, విజయవాడలో చూస్తే సింగినార్ ప్రాంతాల్లో ఇట్లు చిక్కుకుపోయినటువంటి వారిని బయటికి తీసుకొచ్చేందుకు వాళ్ళ గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ సీఎం ఆర్డర్స్తో ప్రత్యేకించి ఉచిత బస్సులు నడుపుతున్నారు. సో ఇప్పటివరకు ఎన్ని బస్సులు నడిపారు? వాటిలో ఎంతమందిని మీరు చేరవేశారు? ఆ రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సీఎం గారి ఆదేశాలతో, మా ఎండీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో మేము ఈ సింగనగర్ బేస్ చేసుకుని వరదల ప్రాంతాల ప్రజల కోసం సుమారు ప్రతిరోజు 20 బస్సులు ప్రత్యేకమైనటువంటి ఫ్రీ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు జక్కంపూడి కాలనీ నుంచి బస్ స్టేషను, రైల్వే స్టేషను,
అలాగే కండ్రక నుంచి ఏలూరు రోడ్డు బస్ స్టేషను, కండ్రక నుంచి బందర్ రోడ్డు బస్ స్టేషను, సితార నుంచి హెచ్పి కాలనీ బస్ స్టేషను, ఇలా మొత్తం ఒక 8 రూట్లలో 20 బస్సులు ప్రతిరోజు మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని ఇప్పటివరకు వాళ్ళు ప్రతిరోజు సుమారు 25,000 మందిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. సార్ చూస్తే కనుక ఇటు విజయవాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో కూడా చాలా మంది వరద బాధితులు ఉన్నారు. అలాగే ప్రయాణికులు కూడా చాలా మంది వెళ్ళలేక అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, వాటిని అందించేందుకు గాను ఆర్టీసీ తరఫున దాతల సహాయంతో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బస్ స్టేషన్లో వచ్చినటువంటి వరద బాధితులకి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వారు వెళ్లే ప్రాంతాలకి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా దాతల సహాయంతో వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఎన్ని రోజులు జరుగుతుంది సార్ ఆ ప్రాసెస్? అది గత ఆదివారం నైట్ నుంచి ఇప్పటి వరకు ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి బస్ స్టేషన్లో. తొలుత ఈ వరద వచ్చిన వెంటనే కొన్ని రూట్ల బస్సులు కూడా అయిపోయాయి, హైదరాబాద్ సహా కొన్ని రూట్లలో. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయా? ఎట్లా ఉంది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్? ప్రస్తుతం విజయవాడ మెయిన్ రూట్ రెస్టోర్ అయింది. విజయవాడ హైదరాబాద్ వరకు అన్ని బస్సులు మనకు ఆపరేట్ చేస్తున్నాం. అలాగే మనకి అప్పుడు వైజాగ్ కూడా కట్ అయింది, రూట్ కట్ అయింది. ఇప్పుడు ఆ రూట్ కూడా కట్ అయింది. మనకి ఇప్పుడు సిటీలో వరద ప్రాంతాల్లో ఉన్న రూట్లు తప్పించి మిగతా రూట్లన్నీ రెస్టోర్ అయినాయి. అట్లన్నింటిలో కూడా బస్సులు రెస్టరేషన్ చేస్తాం. కొంతమంది అంటే వాళ్ళ ఒక బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అంటే వరద తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని చెప్పేసి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ బస్సెస్ కానీ ఏమైనా ఏర్పాటు చేస్తారంటే రద్దీ కూడా పెరుగుతుంది కదా, దానికోసం ఏ రూట్లో ఏర్పాటు చేస్తారు? బస్ స్టాండ్లో వచ్చిన రద్దీ ప్రకారం మేము ఇటు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అలాగే ఇప్పుడు ఈ మిగతా ప్రాంతాలు ట్రాఫిక్ ఎటుంటే అటు ఎడిషనల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం డైలీ. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక అపారంగా వచ్చినటువంటి చాలా ఉధృతంగా వచ్చినటువంటి వరదతో ఆర్టీసీకి చాలా భారీ ఎత్తున అపార నష్టం కలిగినట్టుగా ఆర్టీసీ ఆర్ఎం దానం గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రత్యేకించి సింగినార్ సహా పలు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారి కోసం కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీమానారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.